కౌన్సిలర్ శ్రీమతి శ్రీ తిరుమల పట్టణ వేడుకలతో ప్రియమిత్రులు వెంకటేశ్వర కాలనీ మామిడిపల్లి సీనియర్ కౌన్సిలర్ అయినటువంటి ఎందుకంటే సీనియర్ అని ఎందుకుంటున్నానంటే పాత వాళ్ళలో అత్యధిక మేరకు గెలిచినటువంటి రవి గారు మన సంఘానికి
వేరు చేస్తున్నాం. మన సంఘం అంటే గుర్తింపు మనం అందరికీ నమస్కారం. చైర్మన్ సంజయ్ గారికి మరియు వైస్ చైర్మన్ డాక్టర్ వెంకటరెడ్డి గారికి మరియు నమస్కారం అందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు ఇంతలో వేరుగా మమ్మల్ని ఇక్కడ డాక్టర్స్న మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు ప్రపంచంలోనే వేదైన ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గ్రామానికి ధన్యవాదాలు. ఇక్కడ సుమంతాలు పెట్టుకోలు పెట్టుకుంటారు. భారత్ గ్యాస్ సుమంటే అందరికీ తెలిసిన అందులో అతను మనకు మనవాడు అవసరం అవ్వడం మన అదృష్టం. అతను వారు కూడా మనకు కావాల్సిన పనులు నేను పొద్దున వారికి మన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మీ సహకారం ఎప్పుడు ఉండాలని మేము కన్న తరఫున కోరుతున్నాం. ఇప్పుడు కూడా ఈరోజు సందర్భంగా మా సీనియర్ గృహ సభ్యులని మీ చేతుల మీదుగా సంఘం యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. కావున ఇప్పుడు సంఘ సభ్యుల యొక్క సన్మానం ఉంటుంది. అయితే దీనికి ముందు అధ్యక్షులు మాట్లాడారు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నాట్పల్లి వెంకటరెడ్డి గారికి, మరి నాతోటి కౌన్సిలర్ 29వ వార్డు కౌన్సిలర్ భారత్ గ్యాస్ సుమన్ తిరుమల గారికి, అదేవిధంగా మరి రూరల్ అసోసియేషన్ మెంబర్ టైలర్ మెంబర్ అయినటువంటి వినోద్ గారికి, మరి మన మున్సిపల్లో మీరు బిడ్డ పనిచేస్తున్నందుకు మరి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసి నా కాపులుగా ప్రతినిధిని పనిచేస్తున్నటువంటి లక్ష్మణ్ సార్ గారికి, నా మిత్రుడు ఆనంద్ గారికి, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా మిత్రుడే. మామిడిపల్లిలో ప్రతిరోజు నాకు కలుస్తూ నాకు ఈ యొక్క కార్యక్రమాన్ని రావడానికి ముఖ్య కీలక పాత్ర పోషించిన పేరు సభ్యులకు, అదేవిధంగా నా అక్క చెల్లెలకు అందరూ కూడా పేరు పేరున దేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రతినిత్యం ఈరోజు బయటకు వెళ్ళాలంటే మరి డ్రెస్ వేసుకోవాలి. ఆ డ్రెస్ వేసుకోవాలంటే ఆ డ్రెస్కు కీలక పాత్రను పోషించి ఊళ్ళకి ఏ విధంగా సిద్ధం చేయాలా, ఎవరిని అందంగా తీర్చిదిద్దాలా అనే లక్ష్యంతో పెళ్లి కొడుకు గెటప్పున్నప్పుడు పెళ్లి కొడుకు గెటప్ ఏ విధంగా ఉండాలని టైలర్లు డిజైన్ చేసి మరి బయటకు వెళ్ళడానికి కీలక పాత్రను పోషించినటువంటి టైలర్ పనిచేసి అందరూ కూడా మా తరఫున పేరు పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా మీ అందరికీ మా మున్సిపాలిటీ సంబంధించిన ఏ పరంగా ఉండదు మీ మేలు బిడ్డలకు మేము అండగా ఉండి ప్రతిరోజు కూడా పనిచేసే విధంగా, మరి అదేవిధంగా మామిడిపల్లిలో ఇది పురాతనమైనటువంటి సంఘం. ఈ ఆర్మూర్లో ఉన్నది ఏదైతే పురాతనమైనది, బాగా ఏళ్ళ నుంచి మీ తాతల జమాన నుంచి కట్టిన ల్యాండ్. అదేవిధంగా పాత రోజుల్లో మరి జీవన్ రెడ్డి గారు మామిడిపల్లిలో మీకు సుమారు 1000 గజాల ల్యాండ్ ఇచ్చిండ్రు. దయచేసి ఆ యొక్క ల్యాండ్ అక్కడే ఉంది. చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మన కౌన్సిలర్లతో మాట్లాడి మీ భవనాన్ని నిర్మించే విధంగా ప్రతిరోజు కూడా మీకోసం పనిచేస్తున్నటువంటి సందర్భం తెలియజేస్తూ మరి మంచిగా మా కోసం ఇంటర్నెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ యొక్క అభిమానాన్ని మా మీద చూపించినందుకు ప్రతి ఒక్క మేలు బిడ్డ సంఘానికి మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై సంఘం. అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా ఈరోజు పట్టణ మేయర్ కమిటీ భవనంలో ఎంతో అంగరంగ వైభవంగా టైలర్స్ డే నిర్వహించడం జరిగింది. దీనికి ఈ టైలర్స్ మా యొక్క క్యాస్ట్లో సీనియర్ కార్యకర్తలను సన్మానించడం జరిగింది.
అందులో భాగంగానే ఆర్మూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లను కూడా సన్మానించడం జరిగింది. అందరూ ప్రేమాభిమానాలతో 10 సంవత్సరాల నుండి ఈ దిగ్విజయంగా ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రభుత్వం నుండి కూడా ఏదైతే మేలు కులస్తులకు 50 సంవత్సరాలు నిలుతాయో వాళ్ళకు గౌరవ వేతనంగా నెలకు ఒక 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జై మేరు, జై మేరు. ముందుగా మేరు కుల బాంధవులందరికీ అంతర్జాతీయ టైలర్స్ డే శుభాకాంక్షలు. మేము ప్రతిసారి ఒక 6 సంవత్సరాల నుంచి ఘనంగా జరుపుకుంటాం టైలర్స్ డే జరిపి మా సమస్యల గురించి ఆర్టీఓ గారికి మెమోలో కూడా ఇస్తున్నాము. బైక్ ర్యాలీ తీసి మా సమస్యలు బీసీ-డి నుంచి మేము బీసీ-బిలకు వెళ్ళాలని చెప్పి బీసీ-ఏలకు వెళ్ళాలని చెప్పి, అలాగే మా పేద టైలర్ చేసే వర్కర్స్ ఉంటారు వాళ్ళకు జుక్కి మిషన్లు కూడా కావాలని చెప్పి, అలాగే మా టైలర్ షాప్ వాళ్ళకు ఉచిత విద్యుత్ కూడా ఈ డిమాండ్లతోటి మేము 6 సంవత్సరాల నుంచి ఆర్డీఓ గారికి మెమోలో ఇస్తున్నాము. ఇంతవరకు కూడా మాకేం జరిగింది లేదు. ఇకనైనా గవర్నమెంట్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ టైలర్ సమస్యలు తీరుస్తే ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి జై మేరు. ఆర్మూర్ టైలర్ అసోసియేషన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మేరు సంఘం సంయుక్తంగా టైలర్స్ డే అంతర్జాతీయ టైలర్ దినోత్సవాన్ని ఆర్మూర్ మేరు సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి మేరు కులస్తులు మహిళలు, తర్వాత మేరు కులస్తులు తన మేరు దర్జీ పని మీదనే నివసిస్తూ తమ కుటుంబాన్ని, తమ పిల్లల్ని చదువు కోసం ఎంతో కష్టపడి పనిచేసి వాళ్ళను విద్యాయోగులుగా తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే మా కులం యొక్క సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఈ రెడీమేడ్ దుస్తులు రావడం వల్ల మా మా కులం యొక్క పని తగ్గిపోయింది. రెడీమేడ్ దుస్తులు అనేటువంటివి వచ్చేయడం వల్ల పని చేయలేకపోతున్నారు. గిరాకీ కూడా తక్కువ ఉంటున్నది. మారుమూల గ్రామాల్లో అయితే ఈ మేరు పని మీద కుటుంబీసులుగానే బతుకుతున్నారు. ప్రభుత్వం వాళ్ళు బీద మేరు కులస్తుల మహిళలకు కుట్టు మిషన్లు, అదేవిధంగా బీదలైనటువంటి టైలర్స్ వివిధ చేతి వృత్తులకు ఎట్లయితే కరెంటు ఉచితంగా ఇస్తున్నారో మేరు కులస్తుల షాపులకు కూడా కరెంటు ఉచితంగా ప్రభుత్వం వారు ఇవ్వాలని, అదేవిధంగా మా కులము ఇంతకుముందు ఈ బీసీ-డిలో ఉంది, దాన్ని ఏ గ్రూప్కు మార్చి మా కులం యొక్క అభివృద్ధికి పాటుపడాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.